ఓఎస్ఎస్ స్కాలర్షిప్స్ పై తెలంగాణ అసెంబ్లీలో రగడ జరిగింది. 10% కమిషన్ ఇవ్వనిదే ఏ బిల్ ని కూడా క్లియర్ చేయటం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. దాంతో సభ ఒక్కసారిగా హీటెక్కింది. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. అసలు ఎవరేమన్నారో ఓసారి చూద్దాం. ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను. ఓవర్సీస్ స్కాలర్షిప్ లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో అగ్రవర్ణ పిల్లలందరూ కూడా 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దానికి కూర్చోలేదు అధ్యక్ష. కొత్త 5 లక్షలు ఎక్కువ కానీ కొండ నాలుగకు మంది వేస్తే ఉన్న నాలుగు ఉండిపోయినట్టు ఉన్న సంవత్సరానికి స్కీమ్ పైసలు లేవు అధ్యక్ష. ఉన్న రాలే పైసలు రాలే. ఇంకా మీ గవర్నమెంట్ లో మీరు పెండింగ్ పెట్టినాయి మేము పే చేసినాం 244 కోట్ల రూపాయలు. మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్? ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం 10% లంచం లేని బిల్లులు క్లియర్ చేసే ప్రభుత్వము నోటికొచ్చినట్టు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఫ్లోర్ ను ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్స్ చేయడం సరికాదు అధ్యక్ష. ఐఎమ్ అలెజింగ్, నేను ఆరోపిస్తున్నాను 10% లంచాలు తీసుకుంటే ప్రభుత్వంలో చక్కెరగా చెప్తాను అధ్యక్ష. బరాబర్ చెప్తాను. వివేకానంద్ గారు ఇది సీనియర్ మెంబర్. కౌశిక్ గారు మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నేను కోరుతా ఉన్నా వివేకానంద్ గారిని, ప్లీజ్ విత్డ్రా. వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. అక్బరుద్దీన్ గారు చాలా క్లియర్ చెప్పారు. 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటే 5 లక్షలు తీసుకుంటారని చెప్పారు నిన్న క్లియర్ గా విత్ ఆల్ ప్రూఫ్. నిన్న మాట మీద నిలబడతా ఉన్నాను. ఈ 10% బంద్ చేసుకోవాలని చెప్పేసి కొడతా ఉన్నాను. వాళ్ళు తీసుకున్నట్టు ఒకటా రెండా? వాళ్ళు 10 సంవత్సరాలలో కమిషన్ల పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈరోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం.